తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు ముమ్మరం చేస్తోంది. 5 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆలోచన చేస్తోంది. 2 నుంచి 3 రోజుల గ్యాప్లో ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. 5 విడతల్లో ఎన్నికల నిర్వహణ ద్వారా పోలింగ్ సిబ్బంది, పోలీసుల తరలింపు సులువుగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే పోలింగ్ స్టేషన్ ఓటరు జాబితాను కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు అంతా రెడీ అవుతోంది. లోకల్ బాడీ ఎన్నికలు పూర్తి చేయడానికి అటు రాష్ట్ర ఎన్నికల కమిషన్, ఇటు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు అన్నీ కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు పోలింగ్ కేంద్రాల ఎంపిక కూడా పూర్తయింది. సర్పంచ్ ఎన్నికల కంటే పరిషత్ ఎన్నికలే ముందుగా నిర్వహిస్తారనే సంకేతాలు కూడా వెలువడ్డాయి. తాజాగా ఎన్నికల నిర్వహణపై మరొక కీలకమైనటువంటి సమాచారం వచ్చింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 5 విడతల్లో నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఆల్రెడీ ఒక ప్లాన్ కూడా రెడీ చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే వర్షాకాలంలో ఎదురయ్యేటువంటి చాలా సమస్యలు ఉంటాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకునే ఈ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 5 విడతల్లో ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఒకటి పోలింగ్ సిబ్బంది, పోలీసుల్ని తరలించడం కావచ్చు, ఇవన్నీ కూడా వేగవంతంగా అవుతాయి, చాలా సులువుగా ఉంటుంది. అలాగే పర్యవేక్షణ కూడా చాలా సులువుగా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి ఎన్నికల కమిషన్ భావిస్తోంది. వర్షాకాలంతో పాటు శాంతి భద్రతల సమస్యలు కావచ్చు, గిరిజన ప్రాంతాలకు పోలింగ్ సిబ్బందికి అక్కడ వెళ్ళటం కావచ్చు, పోలింగ్ మెటీరియల్ని సురక్షితంగా తరలించడం కావచ్చు. సో ఇలాంటి అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని 5 విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. ఇక 2019వ సంవత్సరంలో కూడా 3 దశల్లో ఎన్నికలు నిర్వహించారు. ఇప్పుడు అలానే 5 విడతల్లో నిర్వహించడానికి రెడీ అవుతుంది. అప్పుడు 3 దశల్లో ఎందుకు నిర్వహించారు అంటే అప్పుడు ఎండాకాలం ఉంది కాబట్టి 2019 సంవత్సరంలో కొంత సజావుగా సాగింది. ఇప్పుడు 5 విడతల్లో వర్షాకాలం, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో కొంత భద్రతను కల్పించడం, ఇవన్నీ అంశాలు ఉన్నాయి కాబట్టి 5 విడతల్లో నిర్వహిస్తే బాగుంటుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదని ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం రిజర్వేషన్ల సమాచారం ఇవ్వగానే కార్యాచరణ మొదలు కాబోతోంది. మరోవైపు స్థానిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అధికార కాంగ్రెస్ కావచ్చు, ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీ కూడా ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్ళూరుతున్నాయి. ఇప్పటికే గ్రామాల్లో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ముఖ్యంగా ఆయా గ్రామాల్లో స్థానికంగా పొలిటికల్ పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని కూడా రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ప్రచార వేడిని పెంచే అవకాశం కనిపిస్తోంది. ఆయా పార్టీలు లోకల్ క్యాడర్తో టచ్లో కూడా వెళ్ళాయి. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చామనే అంశంతో కాంగ్రెస్ ముందుకు వెళ్ళబోతోంది. గ్రామాలు, పట్టణాల్లో ఇటీవలి కాలంలో సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలను ఎక్కువ సంఖ్యలో నిర్మించడం, సన్నబియ్యం పథకం, ఇలాంటి అంశాలన్నీ కూడా తమకు సానుకూలంగా మారుతాయి. ఈ ప్రభుత్వం చేసిన మంచి పనులే మళ్ళీ మన విజయానికి కారణమవుతాయి. మనం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. లోకల్లో స్థానికంగా రైతులకు మేలు చేశాం. అన్ని వర్గాలు కూడా ఈ ప్రభుత్వం పట్ల సంతృప్తిగానే ఉన్నారు. అన్ని పథకాలు కూడా అమలవుతున్నాయి. గ్రామాల్లో వ్యవస్థను మనం చక్కదిద్దాం. సో ఇలాంటి కాన్ఫిడెంట్తో కాంగ్రెస్ పార్టీ ఉంది. గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా మెజార్టీ స్థానాలను ఆ పార్టీని దక్కించుకుంది. ఇప్పుడు ప్రభుత్వం, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి అధికారంలో ఏ పార్టీ ఉంటే వాళ్ళకి కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే సంప్రదాయం చాలా సందర్భాల్లో కనిపించింది. అలాగే ఇప్పుడు కూడా ప్రభుత్వ వ్యతిరేక చర్యలను అస్త్రాలుగా మలుచుకొని ప్రజల్లోకి దూసుకెళ్తోంది. ఇక గతంలో ఎన్నడూ లేనట్టుగా బీజేపీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల మీద దృష్టి పెట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది. అసలు ఏమాత్రం కూడా ప్రజల సమస్యల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. చాలా తొందరగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అది మనకి కలిసి వస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. లోకల్లో అక్కడ స్థానికంగా చాలా సమస్యల్ని ఇంకా పరిష్కారానికి నోచుకోలేదు. ఆ ఎఫెక్ట్ ప్రభుత్వం మీద ఉంది. డెఫినెట్గా ప్రజలు బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నారని చెప్పి బీఆర్ఎస్ ధీమాగా ఉంది. మనమే గెలుస్తామని చెప్పి ఆ పార్టీ క్యాడర్ కూడా నాయకత్వం ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా చాలా ఫాస్ట్గా ముందుకు పోతుంది. భారతీయ జనతా పార్టీ తన క్యాడర్ను సమాయత్తం చేస్తుంది. మంచి ఫలితాలు సాధించే విధంగా ప్రయత్నాలు ఆల్రెడీ స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా 5 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని
ఎన్నికల కమిషన్ ఒక ఆలోచన చేసింది. అతి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కోర్టు కూడా చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఒక నెల రోజుల్లోనే ఇటు రిజర్వేషన్లు కంప్లీట్ చేయడంతో పాటు మరోవైపు ఎన్నికలను కూడా ఒక నెల రోజుల్లో పూర్తి చేయండి, ఆగస్టు నెలాఖరులోపు పూర్తి స్థాయిలో మీరు ఎన్నికలను కంప్లీట్ చేయాల్సిందని చెప్పి ఒక ఇండికేషన్ ఇచ్చింది. చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇటు ఎన్నికల కమిషన్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు కసరత్తు ముమ్మరం చేశాయి. సో డెఫినెట్గా త్వరలోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకి రంగం సిద్ధమైపోయిందని చెప్పాలి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు అంతా రెడీ అయిపోయింది. మనకు వస్తున్నటువంటి సమాచారం లోకల్ బాడీ ఎన్నికలు పూర్తి చేయడానికి ఇటు ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కూడా అంతా రెడీ చేశాయి. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చకచక జరిగిపోతున్నాయి. ఇప్పటికే సిబ్బందికి ఆల్రెడీ శిక్షణ చేశారు. పోలింగ్ కేంద్రాల ఎంపిక కూడా ఆల్మోస్ట్ జరిగిపోయింది. సర్పంచ్ ఎన్నికల కంటే పరిషత్ ఎన్నికలే ముందుగా నిర్వహిస్తారనే సంకేతాలు కూడా ఆల్రెడీ వచ్చేసాయి. సో ఎన్నికల నిర్వహణ మీద మరొక కీలకమైనటువంటి సమాచారం. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్ని 5 విడతల్లో నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఆలోచన చేసింది. వర్షాకాలంలో కొన్ని సమస్యలు ఉంటాయి డెఫినెట్గా. దాంతోపాటు 5 విడతల్లో నిర్వహిస్తే గిరిజన ప్రాంతాల్లో అక్కడ ఎన్నికల సిబ్బందిని పంపించడం కావచ్చు, పోలీసులను తరలించడం కావచ్చు, భద్రతాపరమైనటువంటి విషయాల్లో కొంత పర్యవేక్షణ చూడటం కావచ్చు, ఇవన్నీ కూడా సులువుగా సజావుగా జరగాలంటే, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే 5 విడతల్లో బెటర్ అని చెప్పి ఎన్నికల కమిషన్ ఆలోచన చేస్తుంది. ముఖ్యంగా సో ఇటు ఎన్నికల కమిషన్ ఇటు ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఎన్నికల ప్రక్రియని విజయవంతంగా నిర్వహించడానికి ఆల్మోస్ట్ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేసినట్టుగా సమాచారం వస్తోంది.